మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. జార్ఖండ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ సీఎం జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరటం ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చారాయన. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, అందువల్లే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని 3 పేజీల లేఖ రాశారు చంపై సోరెన్. బీజేపీలో చేరుతున్నట్టు క్లారిటీగా చెప్పకపోయినా ప్రస్తుతం తన ముందు 3 మార్గాలు ఉన్నాయన్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవటం ఒకటైతే, సొంతంగా పార్టీ పెట్టుకోవటం రెండోదన్నారు. ఇక ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయటం తన ముందున్న 3వ మార్గమని అన్నారు. చంపై సోరెన్తో పాటు 6 జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి 45, ప్రతిపక్షాలు 30 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జార్ఖండ్లో ప్రస్తుతం ఇండియా కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు 26 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 17 మంది, ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్కు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. మరో 3 నెలల్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.